సైతాన్ శక్తుల నుండి చేయాలని ప్రార్థన సహాయం కోరుతున్నారు. సంబంధించిన ఆత్మను దైవ భక్తిని చేయాలని నివేదించాలనుకుంటున్నారు. బొందల రామకృష్ణ భాగ్యశ్రీ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చిన్నారి మెరీనాను దేవుడు దీవించాలని, దేవుడు తోడుగా ఉండాలని కారుణ్య మెరీనా ఆత్మీయ ఎదుగుదలకై ప్రార్థన సహాయం కోరుతున్నారు. వాడపల్లి తులసి గారి ఆత్మకు దేవుడి దృష్టాన్ని ఈ పూజలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని దయచేయమని కోరుతున్నటువంటి వారు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈనాటి మొదటి శుక్రవార ఉపవాస ప్రార్థన నడిపినటువంటి ఫాదర్ పేరు నిఖిల్. ఫాదర్ నిఖిల్ కేరళ నుంచి ఈ సెంచరీ అంటే ఈ సంవత్సరాలలో ఈ విధంగా మిషనరీస్ గా రావడం అనేది చాలా అరుదు. యవన ప్రాయంలో వెంటనే ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకున్న ఒకవైపు విచారంగా బాధ్యత చేపట్టి నూతన ధరలో ఒక రకమైన ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకుని వస్తున్నారు. అది చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. ఆ దేవుడిని అనుభవించిన వాళ్ళు దేవుడి గురించి మాట్లాడకుండా ఉండలేదు. పేరు పౌరులుగా అందరినీ కూడా చెరసాలలో బంధిస్తున్నప్పుడు మీరు మా ఊళ్ళలో ఊహించలేదు. కారణం మేము చూసినటువంటి వాటిని, అనుభవించినటువంటి వాటి గురించి మేము బోధించక మానమని ఆయన శిష్యులు చెప్పినట్టుగా ఫాదర్ గారు చూసినట్టుగా పాప సంగతి గురించి ఫాదర్ గారు చెప్పినట్టుగా ప్రతి 2 వారాలకు ఒకసారి ఫాదర్ గారు క్లాస్ దగ్గరికి వస్తూ ఉన్నారు. దాని పట్ల మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తప్పు చేయడం అనేది మానవ సహజం, కానీ ఒప్పుకోవడం అనేది దేవుడి యొక్క ఆశీర్వాదానికి మనం గుర్తు చేస్తుంది. ఒక నిమిషం మనం చెప్పుకోవడం ఇంటికి ఫాదర్ గారు ప్రార్థన చేయడానికి మూఢనమ్మకాల మీద చాలా ఎదురు చేస్తున్నారు. ఫాదర్ గారు మనకి కొన్ని విషయాలే తప్పు కలుసుకుంటున్నారు. అంటే ఒకరోజు ఫాదర్ గారు ఆయన దైవిక అనుభవంలో మనం కూడా పాల్పంచుకుంటాం. చాలా మంది శత్రువు అది మన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఎందుకంటే తప్పుగా వేధించుకుంటే గురువు యొక్క పని, ప్రవక్త యొక్క పని. కాబట్టి అందులో నిమగ్నమైనటువంటి గురువు ఇంటికి ఫాదర్ గారు ఎవరి వయసులో ఉన్నారు. ఒకసారి రోడ్ ఇన్ఫెక్షన్ అయి కేరళ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళా వచ్చారు. దేవుడి 40 రోజులు ఆయనకి సంపూర్ణ స్వస్థత దయచేయాలని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశీర్వాదం వారికి కుటుంబ సభ్యులకు, వారికి సహాయ గురువులకు, వారికి విచారణ తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పూజల ద్వారా ఆశీర్వదించమని గురువులకు ప్రాధాన్యపడుతూ ఆహ్వానిస్తున్నాను. నీ నామముతో నన్ను రక్షింపుము, నీ పెద్దలతో నాకు న్యాయము జరిగిపోము. దేవా నా మొరవిను, నా పలుకు ఆలిపుము. పితా పుత్ర పవిత్రాత్మ
అతనిని నీచమైన చావులకు గురి చేయుదుము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము మరియు 12వ వచనం నుంచి 22వ వచనం వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుంచి 22వ వచనం వరకు. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇటు తలచిరి. మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడను తప్పించుకొనజాలడు. మృత్యులోకం నుండి తిరిగి వచ్చిన వాడెవడూ లేడు. నీతిమంతుడైన నరుడి పీడను వదిలించుకుందుము. బుద్ధుని పని అతన్ని కోల్పోయేదము. అతనికి మన కార్యములు గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవమును తెచ్చుకొనని, తాను దేవుని పెట్టనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగా ఉన్నవి. కావున అతను ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు. వారి చేయులు సోద్యముగా ఉన్నవి. అతని దృష్టిలో మనం చలామణి కాని నాణ్యుల వంటి వారము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్య పురుషులు ఆనందంతో మరణింతురని అతని వాదము. దేవుడు తన తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొచ్చున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలించుము. అతని మరణ తీరున మరణం ఏ తీరున ఉందో చూద్దుము. నీతిమంతుడు దేవుని కుమారుడేనని దేవుడు అతని పక్షము తీసుకొనెను. శత్రువుల బారి నుండి అతన్ని కాపాడును. కనుక అతన్ని ఘోరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదుము. అతని శాంత భావం ఏపాటులో సహన భావం ఎంత గొప్పదో పరీక్షించి చూద్దుము. అతన్ని నీచమైన చావుకు గురి చేయుదుము. దేవుడే తనను రక్షించినని అతను చెప్పుకొచ్చున్నాడు కదా. దుష్టుల భావం నిండును, కానీ వారు పొరపాటు చేసి వారు తమ దుష్టత్వం వలనే మూర్ఖులైరి. కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మలమైన జీవితములకు బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ప్రభువు వాక్కు. Amen.
15వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుండి 20 వరకు. నోటి నుండి వెలువడినది హృదయం నుండి వచ్చును, అది మనుషుని మాలిన్యపరచును. ఏదైనా హృదయం నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, వీరి మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణలు కలుగుచున్నవి. మనుషుని మాలిన్యపరచునవి ఇవే గాని చేతులు కడుగునకుండా బుద్ధించుట కాదు. ఇది క్రీస్తుని సువిశేషము. మన దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆయన అన్ని చూసే దేవుడు. మనం చేతుల్లో చేసేది, మనం వెలుగులో చేసేది, మనం ఉదయం నుంచి లేచి పనికి వెళ్ళే చోటులో, మనం చదువుతున్న చోటులో, మనం నిద్రించే సమయంలో, మన ఇంటిలో ఉన్న సమయంలో, మన మిత్రులతో పాటు తిరిగే సమయంలో కూడా మన వైపు ఆకాశం నుండి, పరలోకం నుండి మనల్ని చూసే దేవుడే మన దేవుడు. చాలా సంఘటనలు దేవుడు ఈ భూమిలో ఉన్నటువంటి వారిని చూసే సందర్భాలు, సంఘటనలు చాలా ఉన్నాయి. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడు ఆదాముని, అవ్వని సృష్టించిన తర్వాత తోట వారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వారితో ఉన్నారు. ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టులో నుంచి పండిన పండు మాత్రం మీరు తినకూడదు అని వాళ్ళు తినేశారు. అని దేవుడు ఆ తోటలోకి నడిచి వచ్చే సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు ఆ తోటలో దాక్కున్నారు. దేవుడు చూశాడు, ఎందుకు మీరు దాక్కున్నారు? మేము ఉన్నామని వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కయీను మరియు హేబెలు. ఏమైంది? కయీను తన తమ్ముడిని చంపిన తర్వాత ఎవరు తెలుసుకోలేదు అని అనుకుని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు కయీనుతో అన్న మాట, నీ తమ్ముడు ఎక్కడ? ఎవరు చూడలేదు అని ఆయన అనుకున్నప్పటికీ ఆ దేవుడు, చూసే దేవుడు ఆయనతో అన్నారు, నీ తమ్ముడు ఎక్కడ? ఇక ఆదివారంలో మనం చూస్తున్న 6వ అధ్యాయంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ ఈ భూమికి సంబంధించిన వారసులుగా పాపములు చేసి తిరిగే సమయంలో వారి మధ్యలో నీతిమంతుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు చూశాడు. ఇప్పుడు ప్రియమైన తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, మీరు చూసేదాన్ని మీరు ఎవరైనా అడుగుతారు. అవునా? ఇప్పుడు నీ కొడుకు ఏదైనా తప్పు చేసేది మీరు చూశారనుకో, ఖచ్చితంగా నువ్వు వాటికి అడగడానికి తగిన తప్పు చూపిస్తారు. ఇక నీ పెద్దలు కానీ ఎవరైనా ఏదో తప్పు చేసి నువ్వు నడవాలని చూశారనుకో, నువ్వు ఇంకా గొప్ప ఏమి కాదు, వెళ్ళి అడుగుతారు. చూసేదే మీరు అడుగుతారు. ఒకవేళ ఏదో ఒకటే మీరు విన్నారనుకో, మీరు 5 మందిలో ఏదో సంబంధాలు కూర్చొని వాటి గురించి మీరు మాట్లాడతారు, కానీ చేసే వాటితో అడగరు. మీ మధ్యలో మాట్లాడతారు, వాళ్ళ చేశారు, ఆమె ఇలా చేశారు, చేశారు, కానీ ఆమె అడగడానికి తప్పు చూపించదు, మీరు చూడలేరు కాబట్టి. కానీ దేవుడు చూసే చూడండి, దేవుడు చూసే పాట అనేటువంటిది
జనాల యొక్క పేద జనాల యొక్క ఉన్నవారందరూ వేసి వారి కింద దానిలో చేరువంతా వేసి వెళ్ళిపోయారు. కానీ ఈ పేద జనాలు ఆమెకి లేని పరిస్థితిలో 2 పైసలు వేసి ఆమె వెళ్ళిపోయారు. నాకు సుమార్త 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు చూసేవాడు. మనం చేసేదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు. కాబట్టి చూసే దేవుని దృష్టిలో నుంచి మనం ఆయన చూసే దేవుని మనం మోసం చేయలేదు. చూసే దేవుని మనం మోసం చేయలేదు. ఆయన దృష్టిలో నుంచి మనం ఎక్కడ కూడా దాచలేదు. కాబట్టి ప్రేమ సమస్యల కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 7 నుంచి 10 వరకు. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 7 నుంచి 10 వరకు. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షం నుండి ఎచ్చటికి నేను పారిపోగలను? నేను ఆకాశం వైపు వెళ్ళిపోయినప్పుడు నువ్వు అచ్చగా ఉన్నావు. పాలమున పరటిలచో నేను పాతాళంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నావు. ఇంకా నేను రెక్కలు కట్టుకొని సముద్రంలోనికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు అక్కడ ఉన్నావు. కాబట్టి ఆ దేవుని దృష్టిలో నుంచి మనం ఎక్కడ కూడా దాక్కోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చదవాలంటే చాలా ఉన్నాయి. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు చెప్పేటప్పుడు తండ్రి దగ్గర నుంచి ఆయన పాపం అడిగిన తర్వాత దాన్ని సొమ్ము చేసి తర్వాత ఆయన ఒక దూర ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే తండ్రి చేసే పొరపాటు వాడు చేసే పొరపాటులు తండ్రి చూడకూడదు. కాబట్టి ఆయన దూర ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్ని చూసే దేవుడు చూసేది నా యొక్క హృదయము, నీ యొక్క హృదయం. నీ హృదయము ఎలాంటిదని దేవుడు చూసేది. నీ బాహ్యము కాదు, కానీ నీ యొక్క హృదయము చూసే దేవుడే మన దేవుడు. కాబట్టి ఈ రోజు మనం చదివేటటువంటి సువార్తలో మనం చూస్తున్నాం. నోటి నుండి వెలువడినది హృదయం నుండి వచ్చినది. మనం మాట్లాడే ప్రతి మాటలు ఎక్కడ నుంచి వస్తుంది? హృదయంలో తలచుకునే నోటి ద్వారా మాట్లాడేది. అవునా? తిట్టేదా వచ్చు, సూటి పోటీ మాటలు తెచ్చుకునేటట్టు ఒక బాంబే వేసేటప్పుడు వెంటనే తెలియదు, నాలుగు వేసే బాంబు కదా. కొంతమంది ఏంటి, పప్పులు చివరి నుంచి ఊరంతా ఒకటిలో ఒక బాంబులు వేసేపోతారు. ఇంకా ఎప్పుడు వేయని ఎదురు చూస్తూనే ఉన్నారు. మాటలు ఎక్కడ నుంచి వచ్చేది? ఈ హృదయంలో ఉంది. కాబట్టి ఎక్కడ నుంచి తెలియని వచ్చేది? అది మనుష్యుని మాలిన్య పరచును. ఏదైనా హృదయం నుండి దురాలోచనలు పుట్టుచున్నవి. వీని మూలమున నరకం ఎక్కడ నుంచి వస్తుంది? ఒక ఉదాహరణ, అపోషన్ చేయాలనేటువంటి కోరిక ఎక్కడ నుంచి పుట్టింది? నీ హృదయంలోనే. దాంట్లో ఏదో సహాయం ద్వారా చేసేస్తున్నాం. ఇక ఏంటి? మూలమున అహంత్యం, వ్యభిచారము, వేశ్య, గ్రహణములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణలు కలిగించినవి. ఇవన్నీ ఎక్కడ నుంచి? మన హృదయంలో నుంచి వచ్చేది. సహోదరి సహోదరులారా, మొదటి సామువేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మొదటి సామువేలు గ్రంథము 16వ అధ్యాయము కానీ యావే ఇతని రూపమును ఎదురు చూచి
ఇక రెండవ కొడుకుని తీసుకుని వచ్చారు. వాడు కూడా అభిషేకం చేయలేదు. మూడవ వాడిని 4, 5, 6, 7, 8 చివరికి ఎవరైనా అడిగేటప్పుడు ఇంకొకడు వాడు చిన్నోడు వాడు ఎక్కడ గొర్రెలను మేపుకోవడానికి వెళ్ళాడు. వాడు తీసుకోవడం అది వాడు తీసుకొచ్చారు. ఆ చిన్నోడిని దేవుడు సమకూర్చడం ద్వారా అభిషేకం చేశాడు. ప్రియమైన సహోదరులారా, మన దేవుడు మన హృదయాన్ని పరిశీలించే దేవుడు. అది చూసేవాడు చూసేది ఈ రూపము కాదు, నీ ఎత్తు కాదు, నువ్వెంత లాభమాని కాదు, నీ హృదయము పవిత్రమైనటువంటి హృదయంలో కావాలి. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా అన్నారు, హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని దర్శిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు దేవుని దర్శిస్తారు. ఆయన సంప్రదాయమైన మాట కాదు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని హృదయము ఎంత పవిత్రమైనటువంటి హృదయం అని మీరు తెలుసుకోవాలంటే ఆ సినిమా వైపు మీరు చూడాలి. నీకు ఎవరైనా బాధ పెట్టేటప్పుడు తెలిసింది నీ హృదయము ఎలాంటి హృదయం అని. ఎవరో కొట్టేటప్పుడు తెలిసింది నీ హృదయము పవిత్రత కలిగిన హృదయమా కాదని. అవునా? ఒక తప్ప ఈ భర్త త్రాగి వచ్చి కొట్టేయడము ఇలాంటి దీక్ష తీసుకున్నారని భర్త తెలియకుండా త్రాగి ఆత్మలో వచ్చి చంపకుండా పిలుపుకెళ్ళారు. ఎక్కడ ఆత్మలోనే కొట్టారు. ఈ తల్లి అయితే రాగలేదు, అని త్రాగే వాళ్ళ ఎక్కువ ఈమె చేసింది. అవునా కదా? చేస్తారా చేయడం ఈ మాత్రం స్వామి అది కట్టిన తర్వాత ఈ నడిచి వచ్చేదాన్ని కట్టుకోండి. అదే కదా, ఆయన ప్రారంభంలోనే చేశాడు. కానీ రాకుండా మంచిగా ఉన్నటువంటి దేవుడు కోరుకునే రీతిగా పవిత్రత కలిగినటువంటి హృదయం ఉన్నటువంటి తల్లి అయితే ఏమంటూ, ఎందుకంటే ఆయన పత్రిలోనే ఆయన చేసింది విధంగా ప్రారంభంలో ఉన్నటువంటి వారిని నువ్వేం చేయాలా? అదే విధంగా ప్రారంభంలోకి దేవుడు హృదయం కోసం ప్రార్థన చేయాలి. చూడండి, శిరస్సు నుంచి పాదం వరకు గాయపరిచిన తర్వాత కూడా ఆయన ఏం చేయలేదు. ఆయన లేదు అని రాయబడింది. కత్తిరించడానికి తీసుకోబోయే గొర్రెల వల్ల ఆయన నోరు పూసి ఉన్నాడు. ఇంకా సిలువలో నుంచి మాట్లాడే మాటలు చూడండి. కుడివైపు ఉన్నటువంటి దొంగకి చివరి సమయంలో దేవుడు దారి ఇచ్చారు. ఇంకా వారు తెలియకుండా చేసేటువంటి తెలుసా, ఆయన శిరస్సు నుంచి పాదం వరకు చీల్చి కొట్టి చివరికి చంపే సమయంలో కలిసి ఉన్నారు. అయ్యా తండ్రి, వారు చేసేదేమని వారికి తెలియదు, వారికి చేసినది. చూడండి, చచ్చిపోయిన తర్వాత కూడా ఏం చేశారు? కుడివైపు మరియు ఎడమ వైపు ఉన్నటువంటి 2 దొంగల కాళ్ళు విరగొట్టాలని అనుకుని వాళ్ళు కలిసి వాళ్ళిద్దరిది కాళ్ళు విరగొట్టిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకు? యేసుప్రభు కాళ్ళు కూడా విరగొట్టడానికి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇది తెచ్చిపోయారు, ఇంకా మనం చేసేదేమి లేదు. అయినా కూడా చేశారు. ఆయన పక్కన బల్లతో పొడిచాడు. అర్థమైందా? బలంతో పొడిచేటప్పుడు ఆయన హృదయంలోనే వారు పొడిచాడు. ఆ హృదయంలో నుంచి ప్రవహించిన రక్తము, జలము, నీరు చివరికి పొడిచే వాడికి కంటి చూపుకి కారణం అయ్యింది. మరణించిన తర్వాత ఆయన శరీరంలో నుంచి వచ్చేది తినడం ఒకటే. అర్థమైందా? నీ హృదయం పొడిస్తే ఏమొచ్చింది? నీ హృదయాన్ని పొడిస్తే ఏమొచ్చిందమ్మా? విషం వచ్చిందా? మంచి దీవుల యొక్క దీవులు నేను వెలిగిందా వచ్చే వారికి? చెప్పేదే వివిధ సౌకర్య దేవుడి కోసం ప్రార్థన
నటిస్తారు కదా. ఊరంతా తిరిగి అందరికి తెలియపరిచినట్టు కూడా చేస్తారు కదా. ఎక్కువైన తర్వాత ఊరంతా పైన ఊరంతా తిరిగి చెప్తున్నాడు బాబు వాడు ఒకటలేదు ఎక్కడ ఒకేది ఈ హృదయాన్ని పరిశీలించే దేవుని సన్నిధిలో నా హృదయం ఈ హృదయం ఆ దేవుని ప్రేమ ఉంటాయని పరిశీలించండి. ఆ దేవుని హృదయం కోసం ప్రేమించేమో, క్షమించేమో, కరుణ చూపించేమో ఆయన దేవుడు వచ్చేమో అందుకుని విశ్వాసంతో దేవుడి కోసం పాటలు ప్రారంభించారు. పేదలను బాధితులను
నా శరీరము భుజించువాడు నా రక్తము శరీరంలో మరణించి జీవిస్తారు. దేవుడు నాకు ఇచ్చేటటువంటి గొప్ప వాగ్దానం ప్రేమ సందేశం సమయం విశ్వాసంతో ప్రారంభంలో యువతి విశ్వాసాలను కంటే మనల్ని దేవుని రాజ్యంలో చేర్చు. ఈ సంపదను దేవుని రాజ్యంలో కూడబెట్టుకోండి. ఎందుకంటే అక్కడ సరిపడేది కానీ దొంగలు దోచుకోలు దాన్ని ఎవరు నాశనం చేయరు. ఎందుకంటే దేవుని రాజ్యంలో శాశ్వతమైనటువంటి సంపదలను కూడబెట్టుకునేది నీ బిడ్డల కోసం, నీ భర్తల కోసం, నీ భార్య కోసం సంపదలను కూడబెట్టుకోవడానికి, నిత్య జీవితం పొందుకోవడానికి దేవుడు మనకి చేయడానికి ఈ యొక్క గొప్ప దివస సమాధానాన్ని గమనించి అదే దేవుని సాన్నిధ్యం అనుభవించడానికి తగిన శక్తి కోసం, జ్ఞానం కోసం, దానితో పాటు ఈ అవసరాల కొరకు విశ్వాసంతో ప్రార్థించండి. శిశువుని
కరుణ తండ్రి క్రీస్తు మరణమును ధారణను స్మరించుచు జీవము సగురికి అప్పమును రక్షణ పాత్రములు నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పిలిచే జీవనకు పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు వారి వారి కరుణను పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభల జ్ఞాపకం ఉంచుకోవాలి. మా ఫ్రాన్స్ జగద్గురువులు మా సర్వేటర్గా చూడాలని గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయండి. ఉదాహరణలు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికిర మనసుని వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడం, వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకోవడం, మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలే మనకు ఆమె పవిత్ర భక్తియకు పునీత అపోస్తలతో ఆ నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుతున్నాము.
సర్వేశ్వరుని కొరకు ఇదిగో పాపములను పరిహరించుటకు మరణాన్ని జయించి దివ్య ప్రసాదములలో సజీవులుగా నివసిస్తున్న ఏకైక నిజ దేవుడు ఇది పిలువబడిన వారి తండ్రిలో
యేసువాదన యేసుస్తోత్రం యేసువాదన హల్లెలూయా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేయమని కోరుతున్నాను. ప్రార్థన నుండి ఉదయం నుంచి సాయంత్రం ప్రజలలో నడిపించాలని విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, రచన జీవిత విధానాన్ని విస్తరించి పాదశుద్ధి దశకు చేరుకొనిచున్నాము. కరుణింపు. మేము పూర్వపు పాప స్వభావములనడాలి కృత మనస్తత్వముతో యోగ్యులై పవిత్రమైన మనస్సులతో జీవించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సహాయము అందించి అందుకున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని దీవించి మంచి కాపుదల